బాసర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక ఆహ్లాద కేంద్రాలుగా తీర్చిదిద్దామని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అన్నారు. ఏప్రిల్ 6న బాసర ఆలయానికి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి రానుందన ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అభిలాష్న అభినవ్తో కలిసి ఆయన సమీక్షించారు. ఇక ముందుగా పలు నిర్మాణాలు చేపట్టబోయే ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పలు నిర్మాణాలకు సంబంధించి శంకుస్థాపనలు చేసి ప్రాంతాలను చూశారు. పనుల ప్రారంభోత్సవాల ఏర్పాటుకు సంబంధించిన పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే ఆలయంలో సీఎం నిర్వహించే పూజలకు సంబంధించి వివరాలపై చర్చించారు. ఇంకో మహాఘట్టం ఏంటంటే మనకు 6వ తారీఖు బాసర దేవాలయం యొక్క పునరభివృద్ధి మొత్తం కూడా ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి నిర్మించి మాస్టర్ ప్లాన్ చేయడం, గౌరవ గురు పూజలు వందనీయులు మన శృంగేరి పీఠాధిపతి గారితో కూడా అనుమతి తీసుకొని వచ్చి మాస్టర్ ప్లాన్కి పూర్తి స్థాయిలో ఇప్పటికి 2 సార్లు కలిసి వారిని అనుమతి తీసుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా మాస్టర్ ప్లాన్ అనేది రెడీ అయ్యి ముఖ్యమంత్రి గారు కూడా చూపించడం జరిగింది. మంత్రివర్గం అందరూ కూడా చూశారు. కొన్ని చిన్న మార్పులు సూచించారు. సో 6వ తారీఖు ఫౌండేషన్ అనేది మన భూమి పూజ మరియు శిలాపూర్వం 5 వద్ద కూడా అయిపోయింది. దీని ఉద్దేశం సో ముఖ్యంగా పుష్కరాల వరకు ఇది అయిపోవాలనే ఆలోచనతోటి స్టార్ట్ చేసి యుద్ధ ప్రాతిపదికన పుష్కరాలు మనకి జూన్ 26 నుంచి జూలై 7 వరకు 2027 అవుతాయి. సమయం తక్కువ ఉంది. ఈ సీజన్లో మనం అనుకుంటేనే మధ్యలో వర్షాకాలం వస్తుంది, 4 నెలలు పనిచేయదు. కాబట్టి త్వరితగతిన చేయడానికి ఎల్సీఆర్ఎంపీ కానీ ఎగ్జిక్యూటివ్గా పెట్టుకుని డిపార్ట్మెంట్ అంతా కూడా దీన్ని చేయడానికి మొత్తం ఎండోమెంట్ మరియు కలెక్టర్ గారికి సాధ్యంలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో కలిసి తొందరగా చేయడానికి, లేకపోతే మనకి పుష్కరాలకి లక్షల మంది వస్తారు. ఇక్కడ మహాపుణ్యక్షేత్రం ఇది కాబట్టి దీనికి సంబంధించినటువంటి 3 అమ్మవారు శక్తి పీఠం ఉంది. సో ముఖ్యంగా మనకి అమ్మవారు సరస్వతి అమ్మవారు పక్కనటువంటి లక్ష్మీ అమ్మవారు అందరికీ కూడా కనపడే దర్శన భాగ్యం లేదు. కాబట్టి అంతరాలయం కావచ్చు, బయట కావచ్చు మంచి వెడల్పు చేసుకొని మంచి భక్తులకి సౌకర్యవంతంగా చేయడానికి మాస్టర్ ప్లాన్ చేయడం జరిగింది. సో దీన్ని కూడా కొన్ని మార్పులతో నేడు రేపు అది కూడా రూపురేఖలు వస్తుంది. ముఖ్యంగా మనం ప్రాంతం 3 అమ్మవారిని స్వయంగా తన చేతులతోటి రూపుదాల్చినటువంటి క్షేత్రం ఇది. ఇక్కడ తపస్సు చేసిన వాళ్ళు, దర్శించుకున్న వాళ్ళు ఉన్నత శిఖరాలు చేసిన